తిరుపతి జిల్లా మంగళం ఏపీఎస్ ఆర్టీసీ డిపో తరలించడానికి సిద్ధంగా ఉంది. ఇదే ఏపీఎస్ ఆర్టీసీ మంగళం డిపో. ఒకసారి చూడండి. అందరికి నమస్కారం. నేను మీ మల్లె మహమూద్ కుమార్, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం. ఇప్పుడు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, ఎన్నో ఏళ్ళుగా రైల్వే కోడూరులో ఏపీఎస్ ఆర్టీసీ డిపోకి నోచుకోకుండా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉందంటే అది మన రైల్వే కోడూరు ప్రజల యొక్క దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చాలా చాలా చిన్న మండలాల్లో కూడా ఆర్టీసీ డిపో అనేది ఉన్నది. మనకు అతి కోత దూరంలో రాపూర్లో, నెల్లూరు జిల్లాకి దూరంలో ఉన్నటువంటి రాపూర్ మండలం, ఆ మండలానికి ఏపీఎస్ ఆర్టీసీ డిపో పెట్టడం జరిగింది. కానీ రైల్వే కోడూరు ప్రజల దురదృష్టం ఏంటంటే, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ డిపో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులు నాయకులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారో లేదో తెలియదు, కానీ అది ఇంతవరకు అయితే సఫలీకృతం కాలేదు. కాకపోతే ఇప్పుడు మనం తిరుపతి జిల్లాలో మన నియోజకవర్గాన్ని కలిపారు కాబట్టి మనకు ఒక సువర్ణ అవకాశం ఒకటి ఇప్పుడు లభించింది. నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆర్టీసీ డిపోని సాధించుకోవడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఎందువలనగా మంగళంలో ఏపీఎస్ ఆర్టీసీ డిపోని తరలిస్తున్నారు. ఎందుకంటే మంగళం పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులు నడపాలనేసి ఒక నివేదిక ఆధారంగా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే నడపాలి అనే ఒక ప్లాన్లో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను మొత్తం అన్నిటినీ ఇతర డిపోలకి తరలిస్తున్నారు. ఇతర డిపోలకి, కాళహస్తికి కానీ, తిరుపతికి కానీ, అలిపిరికి, సత్యవేడికి, ఇలా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఆర్టీసీ డిపోలన్నిటికీ అక్కడ ఉన్న బస్సులను, ఎంప్లాయీస్ని దామాసా పద్ధతి ప్రకారం అన్నిటిని తరలిస్తున్నారు. ఇది రీసెంట్గా ఒక 4 రోజుల ముందు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. కనుక రైల్వే కోడ్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు, ఎమ్మెల్యే గారు, నాయకులు ఈసూరైనా కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి రైల్వే కోడూరుకి ఆర్టీసీ డిపో తీసుకొస్తే రైల్వే కోడూరు ప్రజలకు అందుబాటులో ఉంటే, మేము ఏదైనా అవసరాలకి తిరుపతికి వెళ్తే మాకు సరైన సమయంలో బస్సులు దొరికి ఏ టైం అయినా రాత్రిపూట ఇంటికి వచ్చేదానికి మాకు చాలా సౌకర్యంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాయకులారా ఇప్పటికైనా నిద్ర లేచి ఆర్టీసీ డిపోని రైల్వే కోడూరుకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇన్ని రోజులు ఏయో కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ మన జిల్లా మంత్రి కాబట్టి మన నాయకులందరూ గట్టిగా ప్రయత్నం చేస్తే 95 బస్సులను తిరుపతి జిల్లాలో వివిధ డిపోలకు సరెండర్ చేస్తున్నారు. మంగళం డిపోలో ఉన్నటువంటి 95 బస్సులను తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ డిపోలకు, అదేవిధంగా సిబ్బందిని కూడా కష్టపడితే సాధించుకోవచ్చు. ఊరికే ఏదో లెటర్లు పెట్టాము వచ్చేస్తాయి అనే విధంగా కాకుండా కొంచెం ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. మన జిల్లా మంత్రి మన జిల్లాలో ఉన్నటువంటి డిపో మూసేసి ఆ బస్సులు పోతున్నాయి కాబట్టి మనం కొత్తగా ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న డిపోనే రైల్వే కోడూరుకి షిఫ్ట్ చేస్తారు. ఆ బస్సులే వస్తాయి. సిబ్బంది కూడా కొత్త సిబ్బందిని ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ సిబ్బందే ఇక్కడికి వస్తారు, వాళ్ళే పనిచేస్తారు. దయచేసి కొంచెం శ్రద్ధ పెడితే రైల్వే కోడూరు ప్రజలకు ఉపయోగం ఉంటుంది. చరిత్రలో మీరు నిలిచిపోతారు. దయచేసి ఈ చిన్న సహాయమైన రైల్వే కోడూరు ప్రజల కోసం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 95 బస్సులు ఏ డిపోకి ఎన్నెన్ని పోతున్నాయో ఒక చిన్న వివరణ. పల్లె వెలుగు బస్సులు తిరుపతికి 23, కాళహస్తికి 2, చిత్తూరుకు 2, 5 సూపర్ లగ్జరీ కాళహస్తికి, 4 వెంకటగిరికి, 2 సత్యవేడుకు, 2 పుత్తూరుకు, తిరుపతికి 1, సప్తగిరి ఎక్స్ప్రెస్లో తిరుపతి డిపోకు 12, శ్రీకాళహస్తికి 5, పుత్తూరుకు 5, చిత్తూరుకు 2, పీలేరుకు 5, 3 బస్సులు కేటాయించారు. వచ్చే నెలలో దశల వారీగా ఈ బస్సులన్నీ తరలి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సిబ్బంది కూడా
ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, బస్సుకి ఎంతమంది సిబ్బంది అవసరమవుతారనే దాన్ని దామాస లెక్కల ప్రకారం ఒక అంచనా తీసుకొని వాటన్నిటినీ త్వరలో తరలించే విధంగా సన్నద్ధం అవుతున్నారు. కనుక దయచేసి రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్ని పార్టీలు, ఏ పార్టీ అయితేనేమి అన్ని పార్టీల నాయకులు, గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి ఈ సమస్యను కొంచెం జటిలమైన సమస్య ఏం కాదు, మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. దయచేసి మీరు ప్రయత్నిస్తారని, రైల్వే కోడ్ ప్రజలకు మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.